హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరో చరిత్ర సృష్టించింది. రాయదుర్గంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఈ వేలంలో ఎకరాకు సుమారు 237 కోట్ల రూపాయల ధర పలికింది. ఇది రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ధర రిజర్వ్ అయిన ఎకరాకు 139 కోట్ల రూపాయలతో పోలిస్తే సుమారు 70.5% అధికంగా ఉండడం విశేషం. హైదరాబాద్ ఐటీ కారిడార్ కు కేంద్ర బిందువు అయిన రాయదుర్గం ప్రాంతంలో ఉన్న 6.29 ఎకరాల ప్రైమ్ మల్టీ యూజ్ భూమికి ఈ భారీ ధర లభించింది. ఫ్లాట్ నెంబర్ 1A అండ్ 1F కు సంబంధించిన ఈ వేలంలో దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడ్డాయి. దీంతో మొత్తం లావాదేవీ విలువ దాదాపు 1490.73 కోట్ల రూపాయలకు చేరింది. గతంలో 2025లో TGIIC నిర్వహించిన వేలంలో ఎకరాకు 177 కోట్ల రూపాయల ధర పలికింది. తాజాగా జరిగిన ఈ వేలంలో ఆ రికార్డును దాటేసి మరో 34% పెరుగుదల నమోదు కావడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ వేలాన్ని MSTC ఈ ఆక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ JLL ఈ లావాదేవీకి ప్రత్యేక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా TGIIC వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ, రాయదుర్గం ఈ వేలానికి వచ్చిన అపూర్వ స్పందన హైదరాబాద్ తెలంగాణపై పెట్టుబడి నమ్మకానికి నిదర్శనమన్నారు. ఎకరాకు 237 కోట్ల రూపాయల చారిత్రక ధర నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కీలక మైలురాయని తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వం వల్లే తెలంగాణ పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. ఈ రికార్డు స్థాయి వేలం ద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మరింత బలపడిందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ లో ఎయిర్పోర్ట్ కు సమీపంలోని రావిర్యాల భూములను కొనుగోలు చేయడానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం ఈ ఆక్షన్ ద్వారా వేలం నిర్వహించారు. మొత్తం 4 భూములకు నిర్వహించిన వేలం బాటలో చదరపు గజం భూమి గరిష్టంగా 83,500 రూపాయలకి అమ్ముడుపోయినట్లుగా హౌసింగ్ బోర్డు చైర్మన్ VP గౌతమ్ తెలిపారు. 1000 నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 4 ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం బాట ద్వారా సుమారు 140 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ భూములను ఈ ఆక్షన్ లో వేలంపాట ద్వారా విక్రయిస్తున్నట్లు గత నెలలో హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. భూములను కొనుగోలు చేయడానికి సుమారు 17 సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో 1113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిల్డర్లు పోటీపడ్డారు. 26,000 కనీస ధరను నిర్ణయించగా దక్కించుకోవడానికి పోటీ పడుతూ చదరపు గజం 83,500 రూపాయలకు ఒక డెవలపర్ సంస్థ దక్కించుకుంది. అలాగే ఇదే ప్రాంతంలోని సుమారు 6,000 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలం పాటలో చదరపు గజం 62,500 రూపాయలకు అమ్ముడుపోయింది. అంతేకాకుండా సుమారు 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చేయడానికి బిల్డర్లు పోటీపడ్డారు. ఈ 4 భూముల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు 140 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చింది. కాగా KPHB కాలనీ, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతంలోని మరో 4 ప్లాట్లకు శుక్రవారం ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. KPHB కాలనీలోని ఫేజ్ 1 అండ్ 2 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ఫ్లాట్ నెంబర్ 2, కుత్బుల్లాపూర్ చింతల్లోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు.